దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. డైరెక్టర్లకి చాలా ఇది ఒక విషయం చెప్పాలంటే సంక్రాంతికి ఈ సినిమాలు వస్తున్నాయి. అసలు జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటని చెప్పి చాలామంది టెన్షన్లో ఉంటారు. కానీ ఫస్ట్ సీన్ అంత సినిమాలు అందరు హీరోలు కష్టపడడం వాళ్ళే, డైరెక్టర్లు కష్టపడ్డారు కాబట్టి దయచేసి ఎక్కువ అంటే ఇన్ని సినిమాల కన్నా ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం రాజసాబ్ సినిమాకి వెళ్తారు అనుకుంటున్నాను. అది ఎందుకంటే ప్రభాస్కి ఎప్పుడైనా సరే ఏ సినిమా తీసినా కంపల్సరీ ఫ్యాన్స్ ఎక్కువ వెళ్తారు. అండ్ డైలాగ్సే కానీ యాక్టింగ్ ఉన్న పర్సన్ మెయిన్ యూత్ అబ్బా, యూత్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ప్రభాస్కి. కంపల్సరీ రాజసాబ్కి ఎక్కువ కలెక్షన్ వస్తుంది, థియేటర్ నిండిపోద్ది అనుకుంటున్నా. అంటే వరప్రసాద్లో కూడా వెంకటేష్ కూడా నటిస్తుంటూ ఇద్దరు కలిసి నటిస్తారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం లేదంటే వెంకటేష్ అంటే ఇంకా కొంతమంది ఏమైనా ఫ్యామిలీ వెళ్తే వెళ్ళాల్సి వస్తానా. కానీ ఎక్కువ ఫస్ట్ డే ఒకవేళ ప్రభాస్ టికెట్ 1000 పెట్టినా సరే పండగ పూట కంపల్సరీ తిండి మానేసిన ప్రభాస్ సినిమాకి వెళ్తారు ఆ ఒక్కరోజు కంపల్సరీ. అంటే అట్లానే మాస్ మహారాజా రవితేజ కూడా అదే అన్న, రవితేజ కానీ వెంకటేష్ కానీ చిరంజీవి ఏ వచ్చినా సరే ఫస్ట్ కేటాయించేది మాత్రం యూత్ ప్రభాస్ అనికి సినిమాకి వెళ్తారు పక్కాది. ఫస్ట్ థింగ్ ఏంటంటే దయచేసి అందరూ సినిమా హీరోలే డైరెక్ట్లే కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం ఏంటంటే టికెట్లు ఎంత తక్కువనే ఇంకా తగ్గుతాయి కాబట్టి అందరు సినిమాకి వెళ్ళాలి. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అందరి హీరోలను సపోర్ట్ చేయాలి. మెయిన్లీ అంటే ప్రభాస్ సినిమాకి ఎక్కువ వెళ్తాను, నేనే వెళ్తాను అంతే. చిరంజీవి వెంకటేష్ వేరే లెవెల్ అన్న. చిరంజీవి మాత్రం ఆయన తోపు, అసలు ఇండస్ట్రీనే దడలాడిస్తున్నాడు కదా చిరంజీవి. వెంకటేష్ కూడా మంచి కామెడీ అని డాన్సర్ కాబట్టి ఓకే. కానీ ఏంటంటే వీళ్ళిద్దరు ఎంత కాంబినేషన్ వచ్చినా ప్రభాస్ మించింది ఏది లేదన్న. ప్రభాస్తో సినిమా హిట్ అవుతుంది పక్క అంతే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.